6 मस्त शेड्स होणार नीला अप्पा कमला हसन या हा అది లేపగలేవు 15 తీస్తే నీతో ఉంటా లేకపోతే వెళ్ళిపోతా మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్ ట్రాఫిక్ కానిస్టేబుల్ మొన్న బండి ఆపిరు కదా నీది బాబు అలాంటి చెయ్యకు ఆందిరయ్యా ఏం చేస్తున్నా ఆడి శాడిజం భరించలేకపోతున్నాం బ్రో డబుల్ పేమెంట్ ఇస్తానని ఆపేయమని చెప్పండి రాజు పొద్దున్నే పార్క్ ఎందుకు వచ్చినావు చెప్పు ఆంటీలు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం చాలా మంది ఎక్కడ తీసుకున్నావు ఇది మల్తాడా ఈ ప్రోగ్రామ్ చూసి వాళ్ళందరూ మ్యాడ్ 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 అయిపోవాలంతే గుండు గుండు గుడ్లు చూడు కట్ల కట్ల కండ చూడు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఏంజిలాస్ యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజు మన బ్లాగ్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ బ్లాగ్ అన్నమాట మన సెలబ్రిటీస్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ వాకింగ్కి వెళ్తాము ఎక్సర్సైజ్ చేస్తాము జిమ్ చేస్తామని చెప్పేసి తెగ బిల్డప్లు కొట్టిరనమాట ఇది అన్ఎక్స్పెక్టెడ్ బ్లాగ్ సో వాళ్ళు ఇంత పొద్దున్నే వాళ్ళకి ఎప్పుడు వచ్చిందో ఈ బుద్ధి నాకు తెలియదు కానీ సో మేమైతే ఇట్లా బాడీని ఇట్లా మెయింటైన్ చేస్తాం అట్లా మెయింటైన్ చేస్తామని చెప్పేసి ఈరోజు పార్క్కి వెళ్దాము ఎక్సర్సైజ్ చేద్దామని చెప్పారు సో ఇప్పుడైతే స్టార్ట్ అయినాం అన్నమాట సో వాళ్ళు ఎలా చేస్తారు ఈరోజు అండ్ వాళ్ళ ఎర్లీ మార్నింగ్ లైఫ్ స్టైల్ ఎట్లుంటుంది సెలబ్రిటీస్ లైఫ్ స్టైల్ అనేది మీకు చూపిస్తాను చలో అస్సలు మిస్ అవ్వద్దు ఎందుకంటే వాళ్ళ ఒరిజినాలిటీ బయట పడుతుంది ఈ వీడియోలో మిస్ అవ్వద్దు మీరు ఎర్లీ మార్నింగ్ జాగింగ్స్ అనేవి బాడీకి చాలా అవసరం 6 ప్యాక్ వర్కౌట్ చేస్తుంది కాబట్టి దట్స్ వై ఆశయం ఏమంటే చేయలేకపోతుంది ఓవర్ యాక్షన్ నేనేం వలసిపోలేదు ఫ్రెండ్స్ నేను హీల్స్ వేసుకున్నా నేనేమన్నా షూ వేసుకున్నాను షూ కాదు కానీ నిజం కూడా నీకు చెప్పాలా 6 ప్యాక్ ఏమో కానీ తెల్లగా వస్తున్నాను నేనా సీరియస్గా నా మనసు తెలుపు నేను తెలుపు నువ్వు తెలుపు కలర్ దేవుళ్ళు మనసు ముఖ్యంగా అందుకే కదా నన్ను లవ్ చేసి చేయలేదా అందుకే కలర్ కాదు ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇంపార్టెంట్ మరి అందుకేనా నువ్వు లవ్ చేసింది ఎస్ ఆఫ్ కోర్స్ 6 मस्त शेड्स होणार नीला अप्पा कमला हसन ఏది నీ ఫస్ట్ ప్రతి ఒక్కరు కూడా అబ్బాయిలు ఓ 3 రోజులు వాకింగ్ కి జిమ్ కి వెళ్తారు అవును. వెళ్ళినంటే ప్రతిసారి చూడు బాబు టైట్ షర్ట్ వేసాడు అది పొట్టకి అడిగింది అది వాడు 6 ప్యాక్ అనుకుంటున్నాడు వేసిందే టైట్ షర్ట్ ఆ పైన చెస్ట్ లాగా అనిపిస్తుంది యా హా అది లేపగలేవు సినిమాలో విక్రమంలో ఉంది ఆఫ్టర్ రాజు వస్తే చూడు అమ్మో కానీ ఎర్లీ మార్నింగ్ ఇలా ఎక్సర్సైజ్ చేస్తే హెల్త్ కి చాలా మంచిది సో లెగ్స్ ఫ్రీ అవుతాయి మైండ్ చాలా షార్ప్ గా ఉంటుంది సో ఫస్ట్ అయితే జాగింగ్ చేస్తున్నాం నెక్స్ట్ ఎక్సర్సైజ్ స్టెప్స్ ఉంటాయి ప్లీజ్ ఓ ఎక్సర్సైజ్ కూడా ఉంటుంది నేర్చుకున్నా బాబు అండ్ నోకరాజ్ ఇన్స్టాగ్రామ్ Yes. Okay, go. You can go. Hello, guys. Oh, అమ్మో ఓయమ్మ ఎంత నటిస్తారు కెమెరా ఆన్ చేయగానే ఫాస్ట్ ఇంకా స్పీడ్ అయిపోయింది అప్పుడే ఇది రిలాక్స్డ్ ఎక్సర్సైజ్ ఇది కూడా ఉంటుందా కూర్చుని ఇలా అనుకో ఇలా అన్న తర్వాత వెంటనే అలా కదా కాదంటది నీకు తెలుసా లేదని రచన పిల్లలకి ఇలాంటి వాటి మీద అవగాహన ఉండాలి అని వాడికి తెలియడం చదువునా బాబాను ఎవరో తిట్టినట్టున్నారు బాబు సీరియస్గా చేస్తున్నాను వెరీ డెడికేటెడ్ పర్సన్
మారిపోయాడు, అప్పట్లో కాదండి, చాలా మారిపోయాడు. మారిపోతే ఇంకా ఎవరు ఎందుకు అడిగి లేదు బాబు ఎవరైనా నేను అన్నారా మరి ఎక్సర్సైజ్ బాబు రాజు ఎలా ఉందా అటు 6 ప్యాక్స్ వచ్చినాయి. ఈ కళాఖండం కాన్సెప్ట్ ఏంటో చెప్పురా, చెప్పు. రాజు 15 తీస్తే నీతో ఉంటా, లేకపోతే వెళ్ళిపోతా. 15 ఇస్తే నీ మీద ప్రేమ ఉన్నది. అవును అప్పుడు నాతో ఉంది. అవును, లేకపోతే వెళ్ళిపోతా అంతే. వెళ్ళిపోమ్మా. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. తెలుసు ఈ మాట ఎప్పుడు అంటారు, తెలుసు సరే ఇప్పుడు సీరియస్ అయిపోతుంది. లెక్క పెట్టుకో. నేను ఉంటా నీతోని. హలో 15 అయిపోయినాయి. 15 చాలన్నావు కదా, ఎన్నెందుకు చేస్తున్నావు? 15 చేస్తేనే నీ మీద ప్రేమ ఉంటే నా ఓపిక ఎంతవరకు చేస్తా, చచ్చేంత ప్రేమ ఉందని అర్థం. సో ఎప్పుడైనా సరే ఆర్మ్స్ స్ట్రైట్ అవ్వాలంటే ఎట్లా చేయాలి? మనిషి స్ట్రైట్ అవ్వాలంటే నుంచోవాలి. ఏమ్స్ స్ట్రైట్ అవ్వాలంటే ఇట్లా. బాడీ సెట్ అవ్వడానికి ఇన్ని ఉన్నాయి కానీ బుద్ధి సెట్ అవ్వడానికి ఏది లేదే. ఇది ఉన్నదే ఇంతకన్నా. ఇప్పటి నుంచి చేస్తేనే కదా ఫ్యూచర్ లో హెల్దీగా ఉంటారు. బాడీ అనేది స్టిఫ్ అవుతుంది. రేపు పొద్దున్న పెళ్ళైన వాళ్ళకి పిల్లలు కొడితే కొంచెం గట్టిగా భరించడానికి. ఒక్కరోజు చేస్తే ఏమొస్తుంది చెప్పు? డైలీ చేయాలి, అదే డైలీ చేయాలి. అది వాడు చూడు ఎంత ఉండు. ఇదేంటి దీన్ని ఏమంటారు? ఇదా పవన్, దీని పేరేందిరా? ఏంటి కామెడీయా, ఏంటి దాదాగిరియా? తమ్ముడు అది అలా కాదమ్మా, అది విరిగిపోయింది అనుకో, పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది. కరెక్ట్ చేయండి, ఇంత ముందు రాజు ఎగిరిపోవాలి. అన్న ఎట్లుంది తెలుసు, ఇప్పుడు సాయి మూవీలో అటు ఉంటాడు చూడు. సమ్మక్క సారక్క వచ్చింది. ఇదే మా బాట. సో ఫ్రెండ్స్, ఎర్లీ మార్నింగ్ లేకపోతే మాకు హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు పెద్దలు. అది మాకు ఎప్పుడు తెలిసిందంటే హెల్త్ పోయిన తర్వాత తెలిసింది. ఇక ముందే తెలుసుకొని ఉంటే బాగుండు. తెలుసుకుంటే ఈ బాధ ఉండేది కదా. ట్రాఫిక్ కానిస్టేబుల్ మొన్న బండి ఆపిరు కదా చేయడం వల్ల నడుముకున్న ఫ్యాట్ టైప్ ఆఫ్ ఫ్యాట్ తగ్గుతుంది. మరి తగ్గలేదు. బట్ నాకు తగ్గలేదు, నేను రీసెంట్ గానే వస్తున్నాను. ఎక్స్టైల్ చేయదు, అది తగ్గదండి. దాన్ని ఆపరేషన్ చేసి సర్జరీ చేస్తే తప్ప తగ్గదు. ఇది టైట్స్ అనమాట. స్వింగ్ జరా, స్వింగ్ జరా. 100 అన్న ఎన్నో చూడు మొత్తం బెండ్ అయిపోయి మంచి స్టిప్ గా ఉండి చెయ్యి. మంచిగా ఆడుకుంటుండు. బ్యాక్ పెయిన్ రాదు. బాబు అలాంటి చెయ్యకు, అలా చెయ్యకు. ఎక్సర్సైజ్ వల్ల కాదు, షుగర్ వల్ల. బాబా చెప్పావు అబ్బా, వెళ్ళేటప్పుడు కలిపి 100 రూపాయలు ఇస్తాను. ఎందుకు బాగా నిజం చెప్పేది జాయితీ పెరగదు. ఎక్సర్సైజ్ నేను నా డ్రెస్, నాకు ఇది డ్రెస్ కాదు, ఎక్సర్సైజ్ డ్రెస్ కాదు, సహకరించట్లేదు. ప్లస్ హెవీ హీల్స్. బికాజ్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కూడా ఒక సెపరేట్ అవుట్ ఫిట్ ఉంటుంది. అవును. దీస్ ఆర్ 7500. దీస్ ఆర్ 1050. దీస్ లోపల 8000. యా. ఎందుకు? డైలీ ఎక్సర్సైజ్ చేసి ముగ్గురు దొరికారు. తెలుసా? ఎందుకన్నా? డైలీ ఎక్సర్సైజ్ చేసే ముగ్గురికి షుగర్. హారిబుల్ సార్, హారిబుల్.
గైస్ మేము త్వరలో ఒక మంచి ట్రిప్ గైస్ కాదు గైస్ సో మేము త్వరలో ఒక మంచి ట్రిప్కి కొడైకెనాల్ వెళ్తున్నాం. తంతరు నిజంగా వెళ్ళకపోతే ఆడి శాడిజం భరించలేకపోతున్నాం బ్రో. డబుల్ పేమెంట్ ఇస్తానని ఆపేమని చెప్పండి. ఇక్కడ సెలబ్రిటీ ఉన్నారు. రాజు పొద్దున్నే పార్క్ ఎందుకు వచ్చినావు చెప్పు. నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా? ఇక ఎప్పుడు నువ్వు అబద్ధాలే చెప్తావు కానీ ఈసారి నిజం చెప్పవా? సో నిజం చెప్పమంటే నిజం చెప్తే, అబద్ధం చెప్పమంటే అబద్ధం చెప్తా. సరేలే నిజం చెప్పు ఫస్ట్. ఫస్ట్ అబద్ధం చెప్పాను. సరే అబద్ధమే చెప్పు. మనిషి హెల్దీగా ఉండాలి కదా, ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి ఎక్సర్సైజ్ చేయాలి కాబట్టి పార్క్ వచ్చి. సో ఇప్పుడు నిజం చెప్పు. ఆంటీలు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం. నువ్వు ఎన్ని ఎదవేశాలన్నాయి రాజా, కానీ నువ్వు సిగ్గుపడకరా, చాలా చండాలుగా ఉంటుంది. ఆ దారి నేను చూడలేకపోతున్నా. సీరియస్గా నువ్వు నిజం చెప్పమను, నిజం చెప్పేసి వాడు అందుకే వచ్చారు కాలంటే అడుగు. బాబానా నేను హెల్త్ ఈజ్ వెల్త్, సో గుడ్ ఆఫ్ సెన్స్. ఆంటీస్ కోసం వాడు అబద్ధాలు ఆడుతున్నాడు. బట్ నేనైతే సీరియస్గా ఎర్లీ మార్నింగ్ అంటే కొంచెం ఆంటీలు గట్ట వస్తారు, మంచిగా ఎక్సర్సైజ్ చేస్తారు. ఆంటీ వాళ్ళ నీకు అమ్మలు రా అమ్మలు మారన్రా అప్డేట్ కానరా ఏదైనా తమ్ముడు. అమ్మ కొంచెం నాకు దూరంగా ఉండవా, నేను దీన్ని కామెడీ చాలా ఇబ్బంది అవుతుంది నాకు. కరెక్టే సార్, పాపం ఫీల్ అయినట్టున్నారు. బాబా భలే ఉంది. ఎంత? 1000 రూపాయలు. చాలా బాగుంది. ఎక్కడ తీసుకున్నావు? ఇది డిమార్ట్. ఏది మల్తాడా? ఈ ప్రోగ్రామ్ చూసి వాళ్ళందరూ మ్యాడ్ 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 అయిపోవాలంతే. కాట్రా నేను చెప్పేది. నీ మల్తాడికి అనిపిస్తుందిరా. ఎలా బాహో డిగ్నిటీ లేదు. పట్టుదలతో చేస్తే సమరం. చూడు నువ్వైతే అన్ని చిన్న పోరగాలను ఆడేటి ఆడుతున్నావు. నువ్వు నిజంగానే ఎందుకు వచ్చినావు అనిపిస్తుంది ఇప్పుడు నాకు. అది అలాగే నువ్వు ఇలాగే చెప్తున్నావు. రాజు అది వెనకాలకి రాజు. బేసిక్ గా ఈ ఎక్సర్సైజ్ ఇలా ఇలా చేయాలి. అలాగే కదా, ఇలా కూడా చేయొచ్చు బాబు. ఇదేంటంటే మోపు, నీకు మోపు. నువ్వు అన్ని రివర్స్ చేస్తావు. అలా కాదు, మంచిగా ఇది సెంటర్ ఎక్సర్సైజ్. ఎవరు కూడా ఇలా చేయరు గుడ్లు నొర్రు. మొత్తం ఒక రేంజ్ లా గుండు గుండు గుడ్లు చూడు, కట్ల కట్ల కండ చూడు. ఆగుతలేవు కదా నువ్వు. అసలు నువ్వు చేసేది ఏంటి చెప్పు. ఇదే కండ సైజ్. గంట అంట ముండర్ సైజ్. సార్ యువర్ గాడ్, సార్ గాడ్. వెనకాల ఉండేవారు మరి ముండ్ర సైజ్. ఏమిటో బాబు, అదృష్టం నన్ను దరిద్రం పట్టినట్టు పట్టింది. కంగ్రాచులేషన్ చెప్పండి అయ్యా. వాడు ముండ్ర సైజ్, కండ్ర సైజ్. అంటే కండరాలు తిరుగుతాయి మాట ఇలాగా అలాగా. అప్పుడే మొత్తం వేరే కండలు పిండేసావు కదా. కండలు రాయడు నీకు అంత లేదులే కానీ. ఇక చాలు హెవీస్ చేయకండి. అది చేసి మళ్ళీ ఇది చెయ్యాలి. రెండు ఒకటే కదా. రెండు వేరు వేరు. అది ఎటుంది, ఇది ఎటుంది. ఉత్తరం దక్షిణం ఒకటే కదా. ఇప్పుడు అటు ఉన్నప్పుడు అది వేరు, ఉన్నప్పుడు ఇటు ఉన్నప్పుడు ఇది వేరు కదా. ఇదిగో రే ఏంది నువ్వు ఇంట్లో ఇస్తున్నావు? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అనురా ఏం ఆడుకుంటున్నా? ఏ ఒకటి చేసేయ్. మళ్ళీ రిపీట్ అగైన్. ఇది ఒకటే వచ్చింది. పవర్ రేంజర్ చూసినావు కదా. కిక్కియో అన్నని కిక్కి. అలా రావాలి. సౌండ్ హారావాలా? అరే అడిగినందుకు తెలిసినవా? మా మీద తెలిసినవా? మీ అమ్మ మీద తెలిసినవా? కరాటీలో అలా అరుస్తారు. అవునా? కే అంటారు లాస్ట్ లో. వాడు
నువ్వు అరువు. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? బ్రీతింగ్ అవి ఉంటాయి కదా, ఎక్సర్సైజెస్ అవి చెయ్యి, కాలు ఇలా పెట్టి లాస్ట్ లో కాలు ఇలా లేపి ఈ లేవాలి. నాన్న హెడ్ కట్ చేసి లెగ్స్ ఇలా ఫోల్డ్ చేస్తా కదా చెయ్యి. బ్రీతింగ్ అవి ఎక్సర్సైజెస్ అవి చెయ్యి. భోజనం పెట్టాలా నీకు? బాబు దమ్ముంటుంది ఒకటి చేయరా? వెరీ గుడ్. అది ఆగరా, చేయరా, దమ్ముంటుంది ఒకటి. ఏదో మళ్ళీ ఒకసారి రిపీట్. వాడు ఎంత బాగా చెప్పాడు రా. బాబు 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 ఎవరికాలు పట్టుకుంటున్నావు? It sound right, boys. ఇప్పుడు బాబన్న మళ్ళీ ఇంకొకటి చేస్తుండు. దిస్ ఇస్ లాస్ట్ అండ్ ఫైనల్ అంటాం. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ ఐటమ్. అంతగానే పేరు తెలియదు మనకైతే. లెగ్స్. ఏడిది లెగ్స్ ఫ్రీ అయితే అంతే. ఇక ఫ్యాట్, ఇందులో ఉన్న ఫ్యాట్ అంతా లెగ్స్ దగ్గర ఉన్న ఫ్యాట్ అంతా కడుగు. చికెన్ లెగ్స్ అన్ని ఇక్కడ వస్తాయి. ఆ లెగ్స్ కాస్త ఫ్రీ అయిపోతాయి. ఓకే, వీ కెన్ డు బిర్యానీ లాగా. సో ఇప్పుడు రాజు చూపిస్తా ఫైనల్ పొజిషన్ లో రాజు ఎలా ఉన్నాడని. హలో రాలేదు, అప్పుడే రావు కానీ వచ్చే ఏమవి చెమటలో అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అంతే అవే బాబు. నువ్వు చాలా మనం చేసిందిరా. సో ఫ్రెండ్స్, సో ఎర్లీ మార్నింగ్, ఎందుకంటే నెక్స్ట్ హీరోస్ కొంచెం బాబు నేను హీరోగా చేస్తున్నాము. మూవీ, మల్టీ స్టారర్ మూవీ. బట్ కాకపోతే యూట్యూబ్లో రిలీజ్ అవుతుంది అది, అదే ఇలాగు. సో దట్స్ దానికి కొంచెం సినిమాగా ఉండాలి అన్నారని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ ఎక్సర్సైజ్. బట్ సినిమానే కాదు, మనకి హెల్త్ ఈజ్ వెల్త్ కాబట్టి దట్స్ వై పొద్దున్నే వచ్చి ఎక్సర్సైజులు చేసి బాడీని ఫిట్గా ఉంచి ఆరోగ్యాన్ని కాపాడుకుంటాము. ఈ విషయం మాకు ఆరోగ్యం పోయిన తర్వాత తెలిసింది. సో నా ఫ్యాన్స్ అందరికీ మీకు చెప్పేది ఏంటంటే, సో మీరు కూడా ఎర్లీ మార్నింగ్ లేస్తే బోల్డ్ టైం సేవ్ అయింది, హెల్త్ కూడా హ్యాపీగా ఉంటుంది. సో ఎటువంటి రోగాలు రాకుండా మీరు కూడా హ్యాపీగా ఉంటారు. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఇలా ఎనర్జీగా ఉంటారు ఎక్సర్సైజ్ చేస్తే. లేని వాళ్ళు ఇలా ముసుగేసుకుని అలాగే హెల్తీగా ఉంచారు. అండ్ ఇంకోటి, ఈ రోజు మేకప్ అయితే న్యాచురల్ నిద్ర ముఖంలో వచ్చిన చూసి భయపడకండి. మొక్కలు కడుక్కొని వచ్చి ఫేషియల్ కింద వచ్చిన ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారా మీరు? కడగలేదు. ఇది ఫ్రెండ్స్ మార్నింగ్ ఎక్సర్సైజ్ బ్లాగ్ అన్నమాట. ఇగో చూడు, చిన్న మార్పు వచ్చింది. ఇగో జస్ట్ చిన్న మార్పు వచ్చింది. ఇట్లానే ఇగ పెద్ద మార్పు వచ్చింది. ఏది సైడ్ అన్న ఏముందిరా, ఏడికడికి కనిపిస్తుంటే ఇది. మీరు కూడా ఎర్లీ మార్నింగ్ లేచి ఎక్సర్సైజ్ చేసి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఇది లాగు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. వద్దు, అది మాత్రం చేయకండి. నచ్చకపోతే కామెంట్ చేయండి ఎందుకు నచ్చలేదో కూడా. మేము అది ఫాలో అవుతాం. అవసరమైతే వీళ్ళని డాన్స్ చేసేద్దాం. బాయ్. బాయ్, లవ్ యూ, టేక్